స్వామి కొద్దిసేపటి క్రితం ఇప్పుడే మేడిగడ్డ పిల్లర్స్ను కుంగిన దగ్గర ఏదైతే 16 నుంచి 20 పిల్లర్స్ను కేటీఆర్ పరిశీలించారు. మనం 20వ పిల్లర్ ఇదే 20వ పిల్లర్ దగ్గర ఇప్పుడే కాసేపటి క్రితం మాట్లాడారు. ఇది ఒక్కటే కూలిపోయింది, దీన్ని రిపేర్ చేయవచ్చు అని కేటీఆర్ సుస్పష్టంగా చెప్పారు. ఇప్పుడే ఇక్కడి నుంచి అన్నారం బ్యారేజ్కి అంతా ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ఇక్కడ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఆయన వివరిస్తున్నారు. మహబూద్ అలీ మాజీ హోంమంత్రి వీళ్ళందరికీ వివరిస్తున్నారు. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ ఏమో ఇదంతా పనికిరాదు ఇదంతా అని చెప్తా ఉన్నారు, మీరేం చెప్తారు? ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డలో ఉండే 86 పియర్స్ ఏదైతే ఈ కానాలు ఉన్నాయో వీటికి మధ్యలో గేట్లు ఉన్నాయో అందులో 20వ గేట్ దగ్గర ఖచ్చితంగా క్రాక్ వచ్చింది. ఎందుకు క్రాక్ వచ్చింది అనేది ఒక నిపుణుల కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు నిపుణుల కమిటీ వేయకుండా 3 నెలల నుంచి తాత్సారం చేస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి పైనుంచి చూసి కింద దిగకుండా చూసి చెప్పి ఒక రాజకీయ ప్రేరేపితమైన వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇచ్చింది. శుద్ధ అబద్ధం. ఇవాళ ఖచ్చితంగా ఒకవేళ ఒకటి కుంగింది కాబట్టి కొంత దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనేది ఒక నిపుణులతో కమిటీ వేసుకోవాలి. దీనికి కావాల్సిన ఒక కాఫర్ డ్యామ్ అంటే ఈ నీళ్లు వచ్చేది ఇప్పుడు కూడా ఇవాళ మీరు చూస్తున్నారు 5000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. అక్కడ కానీ మీరు అక్కడ కానీ చూస్తే 5000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. ఈ నీళ్ళన్నింటినీ ఇట్లనే బండలాగా ఫామ్ చేసి కాఫర్ డ్యామ్ వేసి ఆ నీళ్ళన్నింటినీ కూడా ఎత్తి ఇవాళ సుందీలలో పోయాలి, అన్నారంలో పోయాలి, సుందీలలో పోయాలి. తద్వారా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. ఇది రిపేర్ చేయాలి. అంటే మీరు అనేది ఒకటే 25 చూపెడుతున్నారు, కానీ 16 నుంచి 21 వరకు బ్లాక్ 7 ఉంటుంది. 7 అంతా కూడా కుంగిపోయింది. అంటే ఏదో ఒక 20 మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, కానీ మిగతా లోపల కూడా అవి పనిచేయవనేసి ఉన్న కాంగ్రెస్ నేతలు చెప్పారు, వాళ్ళ ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కానీ, జల సంఘం నిపుణులు కానీ, రాష్ట్ర ఇంజనీర్లు కానీ ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వలే. హైడ్రాలిక్ స్టడీస్ చేయాలి. భూగర్భంలో ఇక్కడ ఎక్కడైతే ఏం జరుగుతుందో దానికి సంబంధించిన సమాచారం కొన్ని బోర్లు వేసి ఆ భూమి ఎట్లా కదిలిందని చెప్పి చేయాలి. హైడ్రాలిక్ స్టడీస్ లేవు. ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. ఇవాళ దీన్ని పేరు చెప్పుకొని మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం కూలిపోయిందని చెప్పి అబద్ధం చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 1 మేడిగడ్డ, 2 అన్నారం, 3వది సుందిల్లా, 15 రిజర్వాయర్లు, అదేవిధంగా 250 కిలోమీటర్ల టన్నెల్స్, అదేవిధంగా 1560 ప్రవాహ వేగంతో ఉండే కెనాల్స్, అనేక పంప్ హౌస్లు. ఇవాళ 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క కాంపోనెంట్ మాత్రమే ఇది మేడిగడ్డ. ఈ మేడిగడ్డలో ఒక్క కాంపోనెంట్లో కూడా 86 పియర్స్ ఉన్నట్లయితే ఒక్క పియర్ మాత్రమే ఇవాళ జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది బీఆర్ఎస్ నేతలు అయితే ఇక్కడ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ను విజిట్ చేశారు. ఇక్కడ కుంగినటువంటి పిల్లర్లను కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు అంతా పరిశీలించారు. ఇక్కడ నుంచి అన్నారం పోతున్నారు. అన్నారం దగ్గర కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత అక్కడే పవర్ పాయింట్